ఇప్పటికే ఇదే అంశానికి సంబంధించి మరో బ్రేకింగ్ అప్డేట్ కూడా చూస్తున్నాం. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రేపు ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయం 6:30 నుండి 7:45 వరకు యోగా సంఘం కార్యక్రమం నిర్వహించాలని అన్ని స్కూళ్లకు సూచించింది. కేంద్ర ప్రభుత్వం పిలుపుతో తెలంగాణలో బీజేపీ నేతలు యోగా ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఎల్బీ స్టేడియంలో యోగా ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్టుగా తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఐక్యరాజ్య సమితి జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించి 10 ఏళ్లు నిండుతున్న సందర్భంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నామని అన్నారు. యోగా వేడుకలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని అన్నారు కిషన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో జరగబోతున్న అంతర్జాతీయ యోగా డే దినోత్సవానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి, రేపు తెలంగాణ ఇటు ఇంటర్నేషనల్ యోగా డే కోసం ఎలా ప్రిపేర్ అయింది, అసలు అప్డేట్స్ ఏంటి? అయితే గత 10 సంవత్సరాలుగా కూడా ఇంటర్నేషనల్ యోగా డే పేరిట కూడా అటు కేంద్ర ప్రభుత్వం అయితే ఈ యోగా డేని కూడా పూర్తిగా ఈ యోగా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఎల్బీ స్టేడియం వద్ద కూడా ఉన్నాము. అయితే ఈ యోగా డే సందర్భంగా కూడా మరి కాసేపట్లోనే ఇక్కడికి అటు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు కూడా వచ్చేస్తూ ఉన్నారు. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా ఇప్పటికే ఈ యోగా డే కార్యక్రమానికి కూడా హాజరయ్యారు. మనం చూసుకున్నట్లయితే పూర్తిగా పెద్ద ఎత్తున హైదరాబాద్ సిటీ నలుమూలల నుంచి కూడా ఈ యోగా డే సందర్భంగా ఎల్బీ స్టేడియానికి అయితే వచ్చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. అక్కడక్కడ మనం చూసుకోవచ్చు స్టేడియం అంతటా కూడా మోడీకి సంబంధించినటువంటి ప్రధాని మోడీకి సంబంధించినటువంటి కట్అవుట్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. శాంతమూర్తిగా యోగా చేస్తున్నటువంటి మోడీ కట్అవుట్స్ తో పాటు పెద్ద ఎత్తున యోగా డే సందర్భంగా అంటే పెద్ద ఏర్పాట్లు కూడా చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే మరి కాసేపట్లోనే ఇక్కడికి మనకు సంబంధించిన తెలంగాణ గవర్నర్ తో పాటు అలాగే మాజీ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెంకయ్య నాయుడు గారు కూడా వస్తూ ఉన్నారు. సో మరి కాసేపట్లోనే ఈ యోగా డే కౌంట్ డౌన్ కూడా ప్రారంభం కానున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అందరికీ కూడా చిన్నపిల్లలు పెద్దలు అని తేడా లేకుండా యోగా చేయాలనేటువంటి నినాదంతో అటు కేంద్ర ప్రభుత్వం కూడా అడుగులు వేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాము ఆధ్యాత్మికత ఆరోగ్యం పట్ల తీసుకున్నటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉంటాయో వాటికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సహాయ సహకారాలు మనం చూస్తూ ఉంటాము. అక్కడ చూడొచ్చు ఒక వృద్ధుడైనప్పటికీ కూడా ఎంత బాగా ఆయన యోగా పర్ఫామ్ చేస్తున్నారో కూడా చూడొచ్చు మనం. అంటే ఏజ్ తో సంబంధం లేకుండా యోగా అనేది చేయాలి అంటూ కూడా అటు సెంట్రల్ గవర్నమెంట్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకునేందుకు యోగా అనేది ఖచ్చితంగా పనిచేస్తుంది అంటూ కూడా అటు సెంట్రల్ గవర్నమెంట్తో పాటు ఇటు స్టేట్ గవర్నమెంట్స్ కూడా చెప్తా ఉన్నాయి. అయితే ఆధ్యాత్మికతతో కూడినటువంటి ఏదైతే అభ్యాసనంలో అందరూ కూడా భాగస్వాములు కావాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వం అయితే నినాదిస్తూ కూడా అందరినీ కూడా ఆరోగ్యంగా ఉండాలి. అంటే ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా ఊబకాయమని చిన్న పిల్లల నుంచే అనేక రకమైనటువంటి ఆరోగ్య సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి. సో వాటన్నింటినీ కూడా అధిగమించాలంటే ఇలాంటి యోగా లాంటివి అలాగే యోగాసనాలు అలాగే మెడిటేషన్కు సంబంధించి అన్నీ కూడా చేయాలి. ఇవి చేస్తేనే మంచి ఆహారంతో పాటు మంచి ఎక్సర్సైజ్ ఉంటే కూడా శారీరం అనేది దృఢంగా తయారవుతుంది. అలాగే మానసికంగాను శారీరకంగా కూడా స్ట్రాంగ్గా ఉంటామంటూ కూడా అటు కేంద్ర ప్రభుత్వం కూడా నినదిస్తూ ముందుకు వస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇక్కడ ఎల్బీ స్టేడియం వద్ద కూడా పూర్తిగా ఈ ఇంటర్నేషనల్ యోగా డే కార్యక్రమం అయితే చేపట్టినట్టు కూడా తెలుస్తుంది. పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు నడమన కూడా యోగా డే అయితే జరుగుతూ ఉంది. ఎందుకంటే గవర్నర్ తో పాటు కేంద్ర మంత్రి ఉన్నారు, గవర్నర్ ఉన్నారు, అలాగే మాజీ ఉపరాష్ట్రపతితో పాటు వివిఐపీస్ కూడా అందరూ కూడా పాల్గొంటా ఉన్నారు. కాబట్టి పూర్తిగా మూడు అంచెలుగా కూడా ఈ యొక్క యోగా డే కూడా నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇది వివిఐపికి సంబంధించినటువంటి లైన్ ముందు, అలాగే విఐపి లైన్ వెనకాల, దాని తర్వాత పూర్తిగా మొత్తం అంతా గ్రౌండ్ అంతా కూడా ఒక మ్యాట్ వేసి
పూర్తిగా 3వ లైన్ని కూడా ఏర్పాటు చేశారు. సో మొత్తం అంతా కూడా సుమారుగా వేలాది మంది ఈ యోగా డేలో కార్యక్రమంలో కూడా పాల్గొన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా యోగా చేసి వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటూ కూడా అటు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పిలుపునిచ్చింది. ఈ మేరకే ఇక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా ఈ యోగా డేని నిర్వహిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క మానసికతతో పాటు శారీరకం కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా యోగా లాంటి సాధనాలు అలాగే కొన్ని ఆసనాలు కూడా వేయాలి అంటూ కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరికొద్ది సేపట్లోనే శంఖారావం పూరించి ఈ యోగా డే కార్యక్రమాన్ని మొదలు పెట్టనున్నట్టుగా తెలుస్తోంది. మనకి సర్దార్ చూసుకోవచ్చు, అక్కడ శంఖారావాన్ని పూరించేటువంటి కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. మరికొద్ది సేపట్లోనే ఈ యోగా డే అనేది ప్రారంభమయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కొద్దిసేపు అంటే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించినటువంటి ఈ యోగా డే నిర్వహించిన తర్వాత రేపు రాష్ట్రం కూడా పూర్తిగా ఈ యోగా డేని అన్ని స్కూల్స్లోనూ అన్ని కాలేజ్లోనూ కూడా ఈ యోగా డేని నిర్వహించేందుకు అయితే సన్నాహాలు చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మనం చూసుకోవచ్చు ఆ యోగా డే సందర్భంగా పూర్తిగా పెద్ద ఎత్తున శంఖారావం కూడా చేస్తున్నటువంటి విజువల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. పెద్ద ఎత్తున అంటే శంఖారావం చేయాలన్నా కూడా యోగాలో ఒక సాధనగా కూడా చెప్తా ఉంటారు. ఎందుకంటే ఊపిరిని బిగబట్టి పెద్ద ఎత్తున శబ్దం చేయాలి కాబట్టి దాన్ని కూడా ఒక ప్రాణాయామానికి సంబంధించినటువంటి యోగాగా కూడా చెప్తా ఉంటారు. అయితే ఇదంతా కూడా అటు ఈ శంఖారావం అయినా సరే, యోగా అయినా సరే, ప్రాణాయామం అయినా సరే, ఇలాంటి ఎక్సర్సైజెస్ అన్నీ కూడా మనల్ని లోతుగా కూడా యవ్వనంగా ఉంచడానికి అలాగే లోపల మన మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి కూడా పనికొస్తాయి అంటూ కూడా మనకు కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మన వేదాలు ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి అన్ని యోగా ముద్రలు, యోగా ఆసనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా ఆచరించి ఆరోగ్యంగా ఉండాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. సర్తాజ్, అయితే విజయ్, ఎగ్జాక్ట్గా ఏ టైంకి ఇటు ఆ కార్యక్రమం ప్రారంభం అవుతోంది? ద సేమ్ టైం గెస్ట్ ఎవరైనా హాజరయ్యే అవకాశం ఉందనుకోవాలా? ఎస్ సర్తాజ్, అయితే ఆల్రెడీ కార్యక్రమం మొదలైంది. ఈ శంఖారావం పూరించినటువంటి శంఖారావం తర్వాతనే కార్యక్రమం అయితే మొదలైంది. ఇప్పటికే కేంద్ర గణన శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా ఇక్కడికి విచ్చేశారు. ఆల్రెడీ ఆయన స్థానంలో ఆసీనులై కూడా కూర్చున్నారు. మరి కొద్దిసేపట్లోనే రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారితో పాటు మిగతా అతిథులందరూ కూడా అటు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారితో పాటు మిగతా అతిథులందరూ కూడా విచ్చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఆల్రెడీ కార్యక్రమం అయితే మొదలైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సర్తాజ్, థ్యాంక్ యూ విజయ్.